మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఛానల్. ఈ యొక్క 2024 డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మన ఈ యొక్క టైమ్స్ భక్తి ఛానల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా ఎంతో అక్యురేట్గా కూడా మన ప్రిడిక్షన్ ఉండడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా కూడా ఇక్కడ ముఖ్యంగా పాస్ట్, ఫ్యూచరు, మన ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్, ఈ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది, ఈ మూడు విషయాలు కూడా మీకు 100కు 200% కూడా ఎక్కడా పొల్లుపోకుండా చెప్పేటువంటి విద్య కేవలం మన వద్దే ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. గోచారము, గ్రహచారము అనేటువంటిది ఎంతో వేరు వేరు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కనుక గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉన్నవి అని చెప్పి గ్రహచారంలో కూడా గ్రహాలు మారవు. మరి ప్రజెంట్గా ఈ యొక్క గోచారంలో కానీ ఈ యొక్క గ్రహస్థితి చూసుకుంటే రాహుగ్రహము మనకు మీనంలో ఉండడము, గురుగ్రహము అదేవిధంగా వృషభంలో ఉంటూ వక్రించి మేషాన్ని చూడడము, శనైశ్వరుడు చక్కగా కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో కుంభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి, అంటే కుంభంలో ఉండి మకరాన్ని వక్ర దృష్టితో చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క శని భగవానుడు సవ్య దృష్టితో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవి గురువు, శని ఎంతో ముఖ్య గ్రహాలు. సూర్యుడు వృశ్చికం నుండి ధనస్సుకి రావడము, అదేవిధంగా శుక్రుడు మకరంలోకి వెళ్ళిపోవడము, ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్రహస్థితి అనేటువంటిది చాలా బాగుంది ఈ ఇయర్లో. చివరి డిసెంబర్ నెలలో ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభాన్ని విడిచి మీనంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు, ఏలుతాడు. ఇక్కడ 2.5 సంవత్సరాలు కూడా, ఈ 2.5 సంవత్సరాలు ఏలేటువంటి సందర్భంలో ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉండబోతున్నాయి 2025లో అనేటువంటిది మనము మరొక వీడియోలో తెలుసుకుందాం. మరి యొక్క డిసెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క ఫలితాలు చూసుకుందాం. మేషరాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే కొంత ఇబ్బందికరంగానే ఉండబోతూ ఉన్నది. అకారణ కలహాలు గోచరిస్తున్నాయి, ధన నాశనము కనబడుతున్నది, మనోవ్యాకులత కనబడుతున్నది, అనుకున్న పనులకు కొంత ఆటంకాలు కనబడుతున్నాయి. మనం పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త చివాట్లు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి తీవ్రమైనటువంటి మార్పులు, చేర్పులు కూడా జరిగేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా మనకు ఈ యొక్క మేషరాశి వారికి కొంత నమ్మక ద్రోహము ఎవరి నుంచైనా కూడా వాటిల్లేటువంటి పరిస్థితి, అదేవిధంగా కొంత ధన నష్టము కనబడుతూ ఉన్నది. దీంతో పాటుగా శత్రువుల వలన కొంత భయము కనబడుతూ ఉన్నది. ఆలోచన అనేటువంటిది కొంత క్షీణించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది కనుక ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరు కొంత జాగ్రత్తగా ఈ యొక్క నెల మొత్తము కూడా ఉండాలి. సూర్య భగవానునికి తప్పకుండా కూడా వీరు పూజించుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి ఎక్కువగా కూడా. ఇక మరొక విషయం చూసుకున్నట్టయితే ఈ యొక్క మేష రాశి వారికి కొంత మానసిక భీతి కనబడుతూ ఉన్నది. అదేవిధంగా బంధు నష్టము కనబడుతున్నది, కొంత హృదయ తాపము ఉన్నది, కొన్ని స్కిన్ ఇష్యూస్ కనబడుతున్నవి, కొంత రోగాలు కనబడుతున్నవి. అదేవిధంగా వీటన్నిటితో పాటుగా కొంత కోర్టు రిలేటెడ్ ఇష్యూస్లలో కొంత విజయ ప్రాప్తి కూడా గోచరిస్తూ ఉంది కనుక ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారు ఉన్నారో తప్పకుండా బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళాలి. ఇక అధికారుల ముందు చులకన కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా బంధు విరోధము ఉన్నది, వస్తు నష్టము ఉన్నది, శత్రు ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి కనుక తప్పకుండా కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ వ్యవహారాన్ని నడిపిస్తూ ఉండాలి. లేదు అనుకుంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరొక విషయాన్ని చూసుకున్నట్టయితే ప్రేమ కలాపాలకు సంబంధించినటువంటి విషయాలలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ భ్రష్టత పట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత గొప్ప పేరు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా కొంత అనారోగ్య సమస్యలు ఉన్నవి, అదేవిధంగా వస్తు నాశనము ఉన్నది,
స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నవి. కనుక స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులలో కొంత ఆచితూచి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఈ యొక్క మేషరాశి వారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ధనం వ్యయము ఎక్కువగా కనబడుతున్నది. దీంతో పాటుగా కొంత భార్య భర్తలకు కానీ, భార్య పుత్రులకు కానీ, తండ్రి కొడుకులకు కానీ కొంత వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత అనారోగ్యము అని చెప్తూ ఉన్నాం. బంధువులకు వల్ల కొంత గొడవలు ఏర్పడేటువంటి అంటే ఎక్కడ చూసినా ఏ గ్రహం మూలకంగా కూడా బంధువులకు సంబంధించినటువంటి తగందాలే వస్తూ ఉన్నవి ఇక్కడ. కనుక బంధువులకు సంబంధించి ఎలాంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ మనీ ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. లేదు అనుకుంటే తప్పకుండా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాయి. ఇక మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే కొంత శరీరము బద్ధకస్తంగా మారేటువంటి నెల. అదేవిధంగా కొంత వ్యయ ప్రయాసాలు ఎక్కువగా కూడా ఉండబోతున్నాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏమిటి అంటే నివాసములో మార్పు, స్థాన చలనము గోచరిస్తూ ఉంది. అదేవిధంగా మనశ్చింత, వస్తు నాశనము, ఉద్యోగ నాశనము కూడా కనబడుతుంది. ఒకవేళ మీకు అద్భుతమైనటువంటి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా తప్పకుండా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చును. ఎందుకంటే ఒకటే వద్ద ఉంటే ఇక మనం ఎప్పుడు ఇంతేనేమో, మన జీవితమే ఇంతేనేమో అనేటువంటి ఆలోచన విధానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మంచి మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. పదవీహీనత అయితే కనబడుతుంది. కనుక మొత్తం మీద రావాల్సిన ధనము కొంత ఇబ్బందికరంగా రావడము, వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి కొంత బాలేదు, ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి పర్వాలేదు. ఎందుకంటే 2012, 13 ఈ 14లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎదుర్కొన్నారు. అలాంటి ఎదుర్కొనేటువంటి సందర్భాలు మరలా ఈ నెల ఈ జనవరి, ఫిబ్రవరి ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండండి. ఈ యొక్క మేషరాశి వారు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రం కానీ, స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.